వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా HB కాలనీ డివిజన్ ఫేజ్ 1 గ్రౌండ్ లో విశ్వ బ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ ఆధ్వర్యంలో 19వ యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు జిరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మునిగంటి రామ్ ప్రదీప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నూతలపాటి మల్లికార్జున, చైర్మన్ కేశుజు లక్ష్మీనారాయణచారి, యజ్ఞ కమిటీ అధ్యక్షులు సద్గుణాచారి, కేశుజు శ్రీనివాసాచారి, సమ్మని మురళీచారి, శ్యామ్ సుందర్చారి, సమ్మని సత్యనారాయణచారి, అమ్మనబులు శ్రీనివాసాచారి, బ్రహ్మచారి, పాండుచారి, శంకర్, వెంకటాద్రి, వాసుచారి, భీష్మాచారి, పవన్చారి, విష్ణుచారి తదితరులు పాల్గొన్నారు. మహోత్సవంలో యజ్ఞకుండాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై విశ్వకర్మ స్వామి వారి ఆశీర్వాదాలను పొందారు. ఇది 19వ యజ్ఞం. గత 18 సంవత్సరాలు భారీ ఎత్తున చేశాము. ఇది 19వ సంవత్సరము. ఇప్పుడు కూడా భారీ ఎత్తున జరుగుతుంది. దీనికి మా సభ్యులే కాకుండా ఇతర సభ్యులు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞ మహోత్సవం మా ఒక్కరికి కాదు. విశ్వకర్మ అనేది విశ్వ సృష్టికర్త భగవానుడు. కాబట్టి ఏ ఒక్కరితో విశ్వ బ్రాహ్మణులకి అనుకుంటూ ఇది విశ్వ సృష్టికర్త, విశ్వానికి ఫస్ట్ అవతరించిన మహాపురుషుడు. కాబట్టి ఆయన జయంతి అందరికీ కలిపి చేసుకునే పండుగ ఇది. కాబట్టి అందరూ దీన్ని సహకరించాలని మనం చేస్తున్నాం. మధ్యాహ్నం పొద్దున ఉదయం 7 నుంచి ప్రారంభించాము. మధ్యాహ్నం 20 గంటలకు భోజనం ప్రారంభమవుతుంది. అందరికీ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాం. యజ్ఞమహోత్సవాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇది 19వ సంవత్సరము. ఈ 19 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన బండారు లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే ఎన్వీసీ ప్రభాకర్ గారు, కార్పొరేటర్ రెడ్డి గారు, సాయిజన్ ఇచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి చైర్మన్ గా లక్ష్మణ్ గారు, అధ్యక్షులుగా నూతలపాటి సలహాదారు గా ప్రభాకర్ గారు, అలాగే యజ్ఞ కమిటీ అధ్యక్షులు కామనపల్లి సద్గుణాచారి గారు, అలాగే ఉత్తరాది హరిమాచారి గారు, అలాగే పాండుచారి గారు, వీరందరూ ఆధ్వర్యంలో నిర్వహించి జరుగుతుంది. 30 నిమిషాలకు 3,000 మందితో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సాయంత్రం 5 గంటల నుండి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 3,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి లోక కళ్యాణార్థం శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం 15 సంవత్సరాలు కాప్రా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 19వ యజ్ఞ మహోత్సవం అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి వేలాది మందిగా భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం ఆరోగ్యాలు మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా
ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 అవర్స్ వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.